పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. యుద్ధం అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయుధాలు, బాంబులు, తుపాకులు, యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద ఫైటర్ జెట్లు. వీటితో పాటు ఏ దేశానికి తగ్గట్టు వారి స్థాయిలో యుద్ధ పరికరాలు తయారు చేసుకుంటారు. చాలా మంది ఏని ఉపయోగించుకుని చాలా పరికరాలు కూడా తయారు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జర్మనీ వీటన్నిటినీ దాటేసింది. యుద్ధంలో తన తీరును మార్చుకుంటుంది. చాలా పకడ్బందీగా ప్రణాళికలు కూడా వేసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఎవరికైనా జర్మనీ పెద్ద పెద్ద ఆయుధాలను తయారు చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇలా అనిపించిందంటే జర్మనీ చేతిలో మరోసారి మోసపోయినట్లే. ఇంతకీ జర్మనీ ఏం తయారు చేస్తుంది? యుద్ధంలో ఎలాంటి ఆయుధాలను ఉపయోగించనుంది? జర్మనీ ఉపయోగించే ఆయుధాల దాడులను ప్రత్యర్థి దేశం ఎదుర్కోగలదా? రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న యుద్ధ నేపథ్యంలో జర్మనీ తన పద్ధతిని మార్చుకుంటుంది. కొత్త రకం ఆయుధాలను కూడా సమర్పించుకుంటుంది. ఇందులో భాగంగానే పలు అంకుర సంస్థలను జర్మనీ ఎంకరేజ్ చేస్తుంది. నిఘా పెట్టడం కోసం రోబో బొద్దింకలు రోబోలపై గట్టిగానే దృష్టి పెట్టింది. ఐరోపా దేశాలు రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూశాయి. అయితే ఈ యుద్ధాలకు కేంద్రంగా ఉన్న జర్మనీ హఠాత్తుగా శాంతి మంత్రం పఠించింది. జర్మనీ నేతల్లో రక్షణ రంగంపై అనాసక్తి పెరిగింది. ఫలితంగా కొత్త తరం ఆయుధాల ఉత్పత్తి, అభివృద్ధికి అక్కడి ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే. తమ రక్షణ అవసరాల కోసం అమెరికాపైనే అధికంగా ఆధారపడింది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆపై ట్రంప్ అధికారంలోకి రావడం కారణంగా తమ రక్షణ బాధ్యతలను తామే చేపట్టేందుకు జర్మనీ మరోసారి ముందడుగు వేసింది. సాంప్రదాయిక ఆయుధాలతో పాటు కొత్త తరం ఆయుధ నిఘా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రోబో బొద్దింకలు, రోబోల తయారీలో అంకుర సంస్థలను విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది. హెల్సింగ్, ఏఆర్ఎక్స్ రోబోటిక్స్ వంటి అంకుర సంస్థలకు జర్మనీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలబడుతూ వాటికి నిధుల లభ్యతను కూడా పెంచుతోంది. హెల్సింగ్ మార్కెట్ విలువ ఇటీవల $12 బిలియన్ చేరుకోవడం ఇందుకు నిదర్శనం. అమెరికా అణ్వాయుధాన్ని కొనుగొన్న రీతిలో అత్యాధునిక కొత్త తరం ఆయుధాలతో యుద్ధ తంత్రాన్ని మార్చేసే దిశగా జర్మనీ వేగంగా అడుగులేస్తోంది. రక్షణ రంగంలోని సాంప్రదాయిక సంస్థలతో పాటు స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు జర్మనీ ప్రభుత్వం వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల జారీని మరింత సులభతరం చేసింది. అత్యాధిక యుద్ధ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ సంస్థలను ప్రభుత్వంతో వీలున్నంతగా అనుసంధానం చేయాలంటూ అధికారులను జర్మనీ ఛానల్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు నిబంధనలు మరింత సరళీకరించారు. ఈ క్రమంలో జర్మనీ స్టార్టప్ సంస్థ కొత్త తరహా ఆయుధాలను సిద్ధం చేస్తున్నాయి. అత్యాధునిక సెన్సర్లు అమర్చిన బొద్దింకలతో నిఘా కార్యకలాపాలు నిర్వహించే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దిశగా స్వామ్ బయోటాక్సిక్ వంటి ప్రాజెక్టులకు జర్మనీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కీటకాలపై కెమెరాలను అమర్చి యుద్ధ క్షేత్రంలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. కానీ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేసే క్రమంలో జర్మనీ ఇతర ఐరోపా దేశాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రక్షణ రంగ అవసరాలకు సంబంధించి దేశాల మధ్య వ్యత్యాసాలు, అమెరికా సంస్థలతో పోటీ పడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడం ఐరోపా దేశాలకు కష్టంగా మారుతోంది. జర్మనీ పెట్టుబడిదారుల్లో రక్షణాత్మక ధోరణి కూడా ఈ పరిస్థితికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐ రోబోటిక్స్ వైపు జర్మనీ క్రమంగా మల్లుతున్న మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.